హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ నిర్మలాని. ఏం లేదు ఫ్రెండ్స్, నేను పార్ట్ 2 షేర్ చేస్తున్నాను. ఇది నిన్న టీత్ సెట్టింగ్ అని చెప్పాను కదా. ఇప్పుడు టీత్కి సిమెంట్ వేసి మేడం ఎలా మిక్స్ చేస్తారో. లిక్విడ్స్ వేసింది, సిమెంట్ కొంచెం వేసింది, ఆ రెండు కలిపి నీట్గా అది కొంచెం వేసింది పౌడరు. దాన్ని సిమెంట్ అంటారు కదా, టీత్ ఏమంటారు, సిమెంట్ పెట్టి ఫిక్స్ చేస్తారని. అది సిమెంట్ వేసి 2 డ్రాప్స్ అది వేసేసి, ఇంకా ఏమంటారు, అది చూడు చిన్నగా కొంచెం కొంచెం ఇట్లా కట్ చేసినట్టు వేసేసి ఆయిల్ కొంచెం తీసుకొని ఆ డ్రాప్స్ని ఇట్లా మిక్స్ చేసుకోవాలి పూర్తిగా. అది మేడం చూడు మంచిగా అట్లా ఏం కనపడదు, జెల్లీలాగా నీట్గా రావాలి. మంచిగా వస్తేనే అది టీత్ సెట్టింగ్. అది చూడండి పౌడర్ ఎట్లా ఉందో, వైట్గా ఉంటుంది, అది సిమెంట్ అంటారు దాన్ని. అట్లా అట్లా మిక్స్ చేయాలి టీత్ సెట్టింగ్కి. అలా మేడం చూడు ఎలా చేస్తారు నీట్గా. మొత్తం ఒక పేపర్ తీసుకుని ఆ పేపర్లో పౌడరు లిక్విడ్ రెండు కలిపి వెల్ మిక్స్డ్ చేయాలి. మొత్తం పూర్తిగా మిక్స్ అవ్వాలి. పౌడర్ కొంచెం కూడా కనిపించద్దు, అండ్ ఉండలుగా ఉండకూడదు, తెల్లగా స్పాట్స్ ఇంకెక్కడ కనపడకూడదు. మంచిగా చూడండి అంత మంచిగా ఇట్లా అవ్వాలి. మంచిగా కలిపింది మేడము. కలిపేసి ఆ లోపల టీత్కి పెట్టాలి. అది మంచి చూడట్లే చిన్న కొంచెం పౌడర్ కదా ఫ్రెండ్స్. ఇది పార్ట్ 2. అసలు ఎలా చేస్తారు ఏంటనేది నేను మీకు షేర్ చేస్తున్నాను. చూడట్లే జెల్లీ లాగా ఉండాలి. జెల్లీ కోసం మేడం జెల్లీ మళ్ళీ పౌడర్ తీసుకుంది, మిక్స్ చేసుకుంటుంది. మనం కొంచెం పాకం పెట్టినప్పుడు ఎలా ఉండాలి, కొంచెం లేతగా కాకుండా ఇటు ముదురు కాకుండా మీడియం అట్లా కోసం దాన్ని మేడం అట్లా మెజర్మెంట్ చేసుకుంటుంది. దాన్ని అట్లా మంచిగా వెళ్ళని మిక్స్ చేసేసుకొని టీత్ లోపల పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీత్ ఫిట్ చేస్తున్నాం కాబట్టి ఆ టీత్ లోపల పెట్టేసేసేసి చూడు మొత్తం ఫిక్స్ అయిపోయింది. ఇంకా మనకి ఏమంటారు, మన పర్మనెంట్ టీత్ లాగే ఉండిపోయింది. అందుకోసం దాంట్లో ఫుల్ నింపేసింది మేడము. సిమెంట్ని ఫుల్గా నింపేసిన తర్వాత ఇప్పుడు మనిషి అక్కడ టీత్ చూపించేసి అట్లా మంచిగా చేసి మేడం ఫిక్స్ చేస్తుంది. చూడండి మంచిగా టీత్ పెట్టేసేసి మంచి గట్టిగా ఆ సైడ్స్కున్న సిమెంట్ మొత్తం క్లియర్ చేస్తుంది, తీసేసేస్తుంది నీట్గా టీత్. ఓకే, టీత్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఇది సిమెంట్ పెట్టేసి టీత్ ఫిక్స్ చేయడం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. నాకు అందరు